ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ భవనాలను ప్రారంభిస్తూ, అదేవిధంగా ఒక లైబ్రరీ, తర్వాత కొన్ని ముఖ్య ప్రాంగణాలకు ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్త చూస్తున్నాం మిత్రులారా. ప్రభుత్వాన్ని శాసించేది, ప్రభుత్వాన్ని నిర్మించేది, ప్రభుత్వానికి అండగా నిలిచేది ఒక విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల స్ఫూర్తితోనే ఏదైనా ప్రభుత్వాలు నిలబడతాయి, నిలదొక్కుంటాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మిత్రులారా. మొత్తానికి ఆ యొక్క విద్యార్థులను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి వారితోని గతంలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ఒక విద్యార్థులకు మాట్లాడేటువంటి స్వేచ్ఛనే లేదు. ఏ ఒక్క విద్యార్థికి కష్టం వచ్చినా, ఏ విద్యార్థికి నష్టం వచ్చినా తన ప్రభుత్వం అండగా ఉంటుంది, చేయుత ఉంటుంది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి గద్గద స్వరంతో ఆయన మాట్లాడినట్టు కనిపించింది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఒక్క కూడా విద్యార్థులకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ తమ ప్రభుత్వం 100% కల్పిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో విద్యార్థుల యొక్క నోటిని అణచివేసి వారి యొక్క డిమాండ్లను, వారి యొక్క సమస్యలను అణచివేసే విధంగా ప్రవర్తించింది. మా ప్రభుత్వం అటువంటి చేయబోదు అనేటువంటి మాటను స్పష్టం చేస్తూ వారు మాట్లాడినటువంటి ఒక తీరు కనిపించింది మిత్రులారా. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో నేను మళ్ళీ డిసెంబర్ వరకు మళ్ళీ వస్తాను, ఆ రోజు మాత్రం ఏ ఒక్క పోలీసు కూడా ఉండడానికి వీలు లేదు. అంత స్వేచ్ఛగా నేను ఒక విద్యార్థులకు మాట్లాడేటువంటి హక్కును కల్పిస్తున్నా. విద్యార్థులతోనే రాజకీయంతోనే మేము నిలబడుతున్నటువంటి సంగతి నేను ఎప్పుడు కూడా మర్చిపోను అనేటువంటి విషయంగా, ఆ కోణంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం నిన్న చూసిన మిత్రులారా. అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరాంను తిరిగి మళ్ళీ త్వరలోనే నేను ఎమ్మెల్సీ చేయడం ఖాయం, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మా యొక్క విధి విధానం ఎవరు కూడా మార్చలేరు అనేటువంటి విషయం స్పష్టం చేస్తూ మాట్లాడారు. ఈ యొక్క వేరే ప్రభుత్వం అయితే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీని ప్లాట్లు చేసి కూడా విభజించి అమ్ముకునే పరిస్థితి, యొక్క దరిద్రం పరిస్థితి వస్తుందని చెప్పేసి గమనించాలి మిత్రులారా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆ యొక్క సారాంశం బట్టి అర్థమవుతుంది మిత్రులారా. సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఆ యొక్క విద్యార్థులను ఉద్దేశించినటువంటి ప్రసంగం అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఆయన మనసులో వచ్చినటువంటి మాటను ప్రస్తావిస్తూ రాసినటువంటి కథనం మనం ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. త్వరలో 40,000 ఉద్యోగాలు, ఉస్మానియాను ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం, బారాసా మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీ లేఅవుట్గా చేసి అమ్మేస్తుంది, విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునకండి, 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తాం, ఎవరు అడ్డుకుంటారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటను ఒకటి చూస్తున్న మిత్రులారా. వారు చాలా నిన్న విద్యార్థులను ఉద్దేశించి ఒక తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడినటువంటి విషయం ఇంకా ఏముందో చూద్దాం. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, 11,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశాం, అన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించాం, సహా ఆచార్యులను పోస్టులకు భర్తీ చర్యలు చేపట్టాం. సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు. త్వరలోనే ప్రస్తుతం ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించిన అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థుల ఆచారాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. పిఎంలు సీఎంలు జైళ్ల నుంచి పాలిస్తారా? విలువలు స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా భిన్న కారణాలతో జైలుకి వెళ్లిన నేతలంతా రాజీనామాలు చేశారు. నిస్సిగ్గుగా అక్కడి నుంచే పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది. సోహ్రాబుద్దీన్ కేసులు కొట్టివేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేదు అనేటువంటి అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి మాట కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఒక వ్యక్తి జైలుకి వెళ్తే ప్రభుత్వాలు ఏమి కూలవు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అదేవిధంగా నక్సలిజం మరో 20 ఏళ్లు సాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి
తీర్పే కారణం అమిత్ షా అంటున్నటువంటి మాట. అమిత్ షా ప్రకటనపై 18 మంది మాజీ న్యాయమూర్తుల ఆక్షేపణ అనేటువంటి వార్త ఒకటి ఈ రోజు ప్రధానంగా చూస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ పంచోలి, జస్టిస్ అలోక్ అరాధే వీరు, జస్టిస్ పంచోలి వీరు. ఇక కొలిజియం సిఫార్సు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇది ఇక అవార్డులు కొత్తేమి కాదు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జిల్లా పరిషత్ పాఠశాల చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్రపై ప్రత్యేక కథనమైనటువంటి ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లా ఉస్మానియా ప్రపంచంతో పోటీ పడేలా వర్సిటీని అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఓయూకు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే, డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతాం, అప్పుడు క్యాంపస్ లో ఒక పోలీసును పెట్టొద్దు అనేటువంటి వార్త ఇందులో ఈ విధంగా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, నిరసన తెలిపే వాళ్ళని తెలపనివ్వండి, కేసీఆర్ కు మళ్ళీ అధికారం ఇస్తే ఓయూను ప్లాట్ చేసి అమ్మేస్తాడు, ఎస్సీయు ఏనుగులు సింహాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేశారు, రాష్ట్రంలో ఏనుగులు సింహాలు లేవు, ఉన్న మానవ మృగాలు కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాయి, వాళ్ళ ఇంటిల్లిపాది మంత్రులు కావచ్చు కానీ కోదండరాం ఎమ్మెల్సీగా ఉండొద్దా క్వశ్చన్ మార్క్ తో వార్త. కోదండరాంను 15 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీ చేస్తాం, 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన. ఓయూల్లో హాస్టల్ భవనాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో ప్రసంగించినటువంటి ఇందులో కూడా ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక ఓయూలో హాస్టల్ భవనాలను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు ఈ విధంగా ఈ యొక్క పేజీలోని. ఇక అదేవిధంగా లంచం తీసుకుంటూ చిక్కితే 60 రోజులు జైల్లోనే, ఆదాయాన్ని మించి కూడబెట్టిన ఆస్తులు జప్తు, అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ, ముందస్తు బెయిల్కు అవకాశమే లేదు, 22 మంది అధికారులు ఇప్పటికే జైలుకే పరిమితం, బెయిల్ దొరక్క నెల రోజులుగా చెంచల్గూడ జైల్లోనే, కాళేశ్వరం ఈఎన్సీ మురళీధరరావు ఎంతటి వారినైనా 2 నెలల్లో జైల్లో రిమాండ్ పక్కా అనేటువంటి వార్త ఒకటి ఇందులో చూస్తున్నాం. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆదాయం ఇచ్చే ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు ఏసీబీ చుక్కలు చూపిస్తుంది. అవినీతి నిరోధక చట్టం కింద 2 నెలల నుంచి 3 నెలల పాటు జైల్లోనే ఉంచుతుంది. ఆదాయం నుంచి ఆస్తులు కూడా పెట్టినటువంటి 100 కోట్లు విలువ చేసి అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నది. అవినీతి సంపాదించిన ఆస్తుల్లో జప్తు చేస్తున్న ఏడాది 8 నెలల కాలం 162 మంది కేసులను పై నమోదు చేయగా ప్రైవేట్ వ్యక్తులు సహా 180 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో 22 మంది గత 3 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఏసీబీ మరి ఈ సంవత్సరం 8 నెలల్లో మొత్తానికి 162 మంది కేసులు బుక్ చేశారు. 180 మంది ప్రైవేట్ వ్యక్తులను వాళ్ళని పెట్టుకున్నటువంటి వారు కూడా గుర్తించి వారిపైన కూడా కేసులు నమోదు చేసి మొత్తాన్ని మీద ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి గతంలో ఉన్న శ్రీధర్ కానీ, మురళీధరరావు కానీ, మరి హరిరామ్ కానీ వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఆస్తులు మామూలు ఆస్తులు కావు. మరి ఏ ఒక్కరిని కదిలించినా కూడా వారు 500-600 కోట్ల రూపాయలు మరి కొల్లగొట్టినటువంటి విషయం సంబంధించిన గతంలో మనం అనేక వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. మరి మొత్తాన్ని మీద యొక్క రాష్ట్రంలో ఏసీబీ మాత్రం చాలా పకడ్బందీ పక్కా ప్రణాళికతోని మరి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఈ యొక్క అవినీతి భూతాన్ని ఎలాగైనా వదిలించాలి, అవినీతి భూతాన్ని ఎలాగైనా తరిమి కొట్టాలనేటువంటి ఆ దిశగా మరి ఉన్నట్టు మనకు ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులు. మరి ఇందుకు మరి ప్రజల నుంచి కూడా ఒక చైతన్యం రావాలి. ఎవరైనా కానీ అధికారులు కానీ కింది స్థాయి ఉద్యోగి కానీ ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం వారు ఒక వాట్సాప్ నంబర్ కూడా మరి మీకు గతంలో చదివి వినిపించే ప్రయత్నం చేసినాం. మరి ఆ వాట్సాప్ నంబర్కు మరి యథేచ్ఛగా చేయొచ్చు. మీరు చేసినటువంటి విధానం కానీ మీ యొక్క వివరాలు అతి గోప్యంగా ఉంచుతామని చెప్పేసి వారు ఇదివరకే ప్రకటన చేశారు. మరి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఈ యొక్క అవినీతి భూతాన్ని మనం తరిమి కొట్టే దిశగా ఉంటున్నామని చెప్పేసి భవిష్యత్తుకు మంచి ప్రణాళిక ఉంటుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము ముందు చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులు. బీసీ రిజర్వేషన్లపై సర్కారు న్యాయ పోరాటం. ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్ సంఘవితో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులతో సుదీర్ఘ భేటీ. రిజర్వేషన్ అమల్లోనూ న్యాయపర చిక్కులు, పరిష్కారంపై మంత్రాలు, తమిళనాడు తరహా రాష్ట్రంలో అమలుపై చర్చ అనేటువంటి వార్త ఒకటి ఇందులో చూస్తాం. తమిళనాడు తరహా అంటే తమిళనాడులో ఏంటంటే బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడం, తర్వాత రాష్ట్రపతి గారికి పంపించడం. మరి రాష్ట్రపతి గారు ఇక బిల్లును 9వ షెడ్యూల్ అంటే ఇంతకుముందు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు మాత్రం క్యాప్ను ఒకటి విధించింది. అంటే దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు, 50% లోపలే ఉండాలి. మరి ఇటువంటి యొక్క తీర్మానాలు చేస్తే మరి ఆ యొక్క 50% మించి పోతుంది. కేవలం ఒక తమిళనాడులో గతంలో జయలలిత మరి అక్కడనే ఉండి బిల్లు పాస్ చేయించుకొని మరి రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి విజ్ఞప్తి మొత్తాన్ని మీద ఈ యొక్క 9వ షెడ్యూల్లో చేర్పించినటువంటి
ఒకే ఒకే ఒక మనం దేశంలో ఒక తమిళనాడు అప్పట్లో సాధించినటువంటి ఘనత జయలలితకే దక్కుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ చేయాలంటే మరి పెట్టాలంటే అందరు కూడా అన్ని పార్టీలు కూడా ముక్తం కంఠంతో మరి అందరు కూడా సపోర్ట్ చేస్తేనే కానీ ముందుకెళ్ళేటువంటి దిశ మరి అడుగులు పడేటువంటి ఈ యొక్క విషయం మనకు ప్రస్ఫుటంగా మరి కనిపిస్తూ ఉంది. మరి ఆ దిశగా మరి ఏ పార్టీ అడుగులేస్తుందో, లోపల ఏం చెప్తుందో, బయట ఏం మాట్లాడుతుందో మరి వేచి చూడాలి. భవిష్యత్తు నిర్ణయిస్తుంది మిత్రులారా. ఈ వారం రాష్ట్రానికి 35,000 టన్నుల యూరియా మంత్రి తుమ్మల అంటున్నటువంటి వార్త మిత్రులారా. ఇక సినీ కార్మికులకు అండగా ఉంటాం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం మంత్రి వివేక్ అంటున్నటువంటి మాట. ఇక ఇక జాతీయ ఉత్తమ టీచర్ గా మారం పవిత్రమైనటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. సమాంతర సమరం, ఇటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు, అటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక ఉస్మాన్ యూనివర్సిటీలో కొత్త హాస్టల్ భవనం ప్రారంభిస్తున్న సీఎం అనేటువంటి వార్త ఇందులో కూడా ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక అదే విధంగా ఫామ్ హౌస్ లో మానవ మృగాలు, వాటిని పట్టుకొని బంధించాలి, ఎస్సీలో ఏనుగులు సింహాలు లేవు, ఏ టెక్నాలజీతో సృష్టించారు, కోదండరావును 15 రోజులు తిరిగి చట్టసభకు పంపుతాం, ఎవరు అడ్డొస్తారో చూస్తామనేటువంటి మాట ఈ విధంగా నిన్న రేవంత్ రెడ్డి మనం వివరణలు కూడా ఇచ్చాం. ఈ యొక్క మాటను స్పష్టం చేస్తూ అదే మాట ఇక్కడ కూడా ఉంది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్ కు 20 ఏళ్ళు ఊపిరినటువంటి వార్త ఒకటి అమిత్ షా అంటున్నటువంటి మాట ఇందులో చూస్తాం. అమిత్ షా వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రకు తీవ్ర విఘాతం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పులో ఎక్కడా నక్సలిజాన్ని సమర్థించలేదు, సుప్రీంకోర్టు తీర్పును వక్రించడం జడ్జిల మనస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, 18 మంది మాజీ జడ్జిల ప్రకటన వార్త ఈ విధంగా ఉంది ఇందులో. ఇక కరీంనగర్ ఒకే ఇంట్లో 40 ఓట్లు, వర్ధనపేట జనహిత పాదయాత్రలో మాట్లాడుతున్న మహేష్ గౌడ్, చిత్రంలో మీనాక్షి కొండా సురేఖ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. నిజామాబాద్ లో ఓటర్లు మహారాష్ట్ర వాసులు ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయో లెక్క లేదు, 8 మంది బీజేపీ ఎంపీల గెలుపు సందేహాలు, రాహుల్ పాదయాత్రకు బీహార్ లో బ్రహ్మణతం అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే కృష్ణ సహా ఎమ్మెల్యేను దొరకబుచ్చుకున్న ఈడీ అధికారి, ఈడీని చూసి ఎమ్మెల్యే పరారు, బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎత్తైన ప్రయాణ నుంచి దూకే పారిపోయే ప్రయత్నం, వెంబడించి పట్టుకున్న అధికారులు, ఆధారాలు దొరకకుండా ఫోన్ మురికి కాలువలోకి విసిరేసిన ఎమ్మెల్యే కృష్ణ సాహో అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇట్లా ఉంది ఒక ఎమ్మెల్యే, ఇది బెంగాల్ సంబంధించిన వార్త. మరి ఈడీ వెంబడిస్తుంటే ఇట్లా ఉరుకుడము, మీదికెళ్ళి దుంకడము, ఈ రాజ్యం ఆయన. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త చూద్దాం. ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరతన్నట అనేటువంటి వార్త ఇందులో ఈ విధంగా కనిపిస్తుంది. ఎన్ని వీడియోలు తీసినా జాగారం చేస్తున్నది రైతులు అనేటువంటి ఒక వార్త ఇందులో ఈ విధంగా ఉంది. యూరియాకు సంబంధించిన వార్త. యూరియా అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడిగుద్దులు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక బీసీ మాట బీహార్ కు మూట అనేటువంటి, సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటన అంతర్యం మీదేనా అనేటువంటి వార్త ఈ విధంగా ఇందులో ఇట్లా ఉంది. ఇక అనుచరులతో కలిసి సోమవారం బీఆర్ఎస్ లో చేరిన అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగల్ని బహిష్కరిస్తున్న ఆరుమూరు బీజేపీ నేత ఆలూరి విజయభారతి, కార్యక్రమంలో మాజీ మంత్రులు సవిత, రాజయ్య, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనేటువంటి వార్త ఇందులో ఈ విధంగా చూస్తున్న మిత్రులను. ఇక మోదీ రేవంత్ మిలాఖత్, పరస్పర ఒప్పందంతోనే తెలంగాణకు అన్యాయం కేటీఆర్ అనేటువంటి వార్త. ఇక కాస్త విషమిచ్చి చంపండి అనేటువంటి వార్త. ఆర్టీసీలో 16 గంటల డ్యూటీ వాస్తవం కాదా, మహాలక్ష్మి పథకంతో పనిభారం పెరగలేదా, 20,000 మంది తగ్గిన రిక్రూట్మెంట్ లేవు, భారం అంతా మిగతా వారిపై పడుతుంది, పని ఒత్తిడితో కార్మికులు చనిపోతున్నారు, వాస్తవాలు రాస్తే నమస్తే తెలంగాణకు రిజైండర్ ఇస్తారా, ఆర్టీసీ యాజమాన్యం అబద్ధాల కార్మికుల ఆగ్రహం. ఇక్కడ ఒక వార్త ఉంది, మహాలక్ష్మి పథకంతో పనిభారం పెరగలేదా అనేటువంటి వార్త కూడా ఒకటి ఉంది. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం, ఖమ్మం ఆర్ఎం కార్యాలయం వద్ద ఘటన అనేటువంటిది. మరి ఏదైనా మిత్రులరా, ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేస్తుంది, ఒక ప్రభుత్వం ఇంకో విధానాన్ని అమలు చేస్తుంది. మరి అది ప్రభుత్వం ఎవరు ఏం విధానాలను అమలు చేసినా కూడా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా, చెడ్డ జరుగుతుందా, ప్రజలకు కావాల్సింది అదే. కానీ ప్రభుత్వం విషయం కాదు. ఏదైనా ప్రభుత్వం ఉండొచ్చు, ఈ ప్రభుత్వం మంచి చేసినా ఆ ప్రభుత్వం మంచి చేసినా మొత్తాన్ని మీద బలేది మంచి అయినా చెడైనా ప్రజలే కదా. మరి మహాలక్ష్మి పథకం కింద మరి 4 రూపాయలు ఆదా చేసుకుంటుంది మహిళలేనా, లేకపోతే పథకం ఉంచాలనా తీసేయాలనా, ప్రజలు మీరే నిర్ణయించాలి మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. ఒక విషయం నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ సుమారు 4.5 లక్షల మంది
మా యొక్క న్యూస్ను చూసినట్టు మరి తెలుస్తుంది. మా వార్తలను సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.